మన జీ తెలుగులో సంక్రాంతి అల్లుడు ఈవెంట్‌కి అయితే సుధీర్ గారు, ఇంకా ప్రదీప్ అయితే వచ్చారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఫుల్ కామెడీ అయితే ఉంటుంది. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడడానికి చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మనం చూడబోతున్నాం. ఈ ఈవెంట్‌లో మన వరుణవి అయితే వచ్చింది. వరుణవి ఎంత అదృష్టవంతురాలో కదా! కళ్ళున్న మనము ఏ పని చేయలేక, ఏ టాలెంట్ లేదనుకోని ఇంట్లోనే ఉంటున్నాం. కళ్ళు లేని చిన్న పిల్ల ఇంత టాలెంట్‌తో రవితేజను కూడా కలిసింది. తన టాలెంట్ ద్వారానే తనకు గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ గారిని కలవడం అంటే మామూలు విషయమా చెప్పండి? రవితేజ గారి కోసం రవితేజ డైలాగ్స్ గుర్తుపెట్టుకొని మరీ చెప్పింది. అలాగే సాంగ్ కూడా పాడింది. అంతేకాదండోయ్! అనిల్ రావిపూడి గారితో కూడా చిరంజీవిని కలవాలనేసి చెప్తే, చిరంజీవి గారికి కాల్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకున్నారు. చిరంజీవి గారిని కూడా కలిసేసింది. చిరంజీవి గారు కూడా చెప్తానే ఒప్పుకోవడం అనేది మామూలు విషయమే కాదు. అసలు చిరంజీవి గారు ఎవరైనా పేదవాళ్ళని కలవాలన్నా వెంటనే అపాయింట్మెంట్ అయితే ఇచ్చేస్తారు. ఇంతకు ముందుకు కూడా చూసాం కదా, ఒక పెద్దాయన చిరంజీవి లాగా డ్యాన్స్ చేసేవాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చినప్పుడు నాగబాబు సార్ చిరంజీవిని కల్పిస్తా అన్నప్పుడు చిరంజీవిని కలిశాడు. ఆయనతోని టీ కూడా తాగాడు. అలాగా చిరంజీవి సార్ ఒక్కసారి మాట ఇచ్చారంటే కన్ఫామ్‌గా కలుస్తారు. ఇలాంటి విషయాలలో హెల్ప్ చేయడంలో చిరంజీవి గారి మనసు చాలా గొప్పదనే చెప్పుకోవచ్చు. ఆ పిల్ల కోసమైతే చాక్లెట్ బాక్స్ అయితే ఇచ్చారు చిరంజీవి గారు. తనే స్వయంగా తినిపిస్తున్నారు. అంతేకాదు చిరంజీవి గారు ఆ పాపకు ముద్దు కూడా పెట్టారు. ఈ ఫోటోలో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది చిరంజీవి గారు ఆ పిల్లని ఎంత బాగా చూసుకుంటున్నారో, ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటున్నారో. ఇక్కడ వరుణవి మనల్నందరినే కాదు, చిరంజీవి గారిని, రావిపూడి గారిని, ఇంకా రవితేజ గారిని అందరినీ కలిసింది. వీళ్ళ పేరెంట్స్ పాప పుట్టినప్పుడు కళ్ళు లేవని బాధపడింటారు. కానీ ఇప్పుడు ఆ పాప ఇంత సాధిస్తుంటే ప్రౌడ్‌గా ఫీల్ అవుతుంటారు. చిరంజీవి గారు వరుణవికి ఒక మాట కూడా ఇచ్చారు. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అనేసైతే మాటిచ్చారు. అదే మాట అనిల్ రావిపూడి గారు కూడా మాటిచ్చారు. కళ్ళు లేని ఈ పాపకు జీ తెలుగు వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేస్తూ మంచి మంచి మూవీస్‌కి కూడా తను వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరేమంటారు వరుణవి గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.